తుఫాన్ ప్రభావాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. తుఫాను వల్ల రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల కష్ట సమయంలో ప్రచారం చేయడం రాజకీయంగా సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇమ్యూనరేషన్ విషయంలో ఏమన్నా చిన్న చిన్న తేడాపాడాలు వచ్చినా సరే రైతులకి అండగా నిలబడి అదంతా దగ్గరుండి రైతుల తరఫున నోట్ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జిల్లా వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 రోజులు రైతులకు అండగా ఉండాలి. అదేవిధంగా మత్స్యకారులకి, ఎందుకంటే గత 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి మత్స్యకారులు ఈ తుఫాన్ నిమిత్తం జీవనభృతి కోల్పోయిన పరిస్థితి. మత్స్యకారులకు కూడా అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి చాలా విచిత్రమైన విషయాలు చూస్తున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని చేతితో కంట్రోల్ చేసి మళ్ళీ సముద్రంలోకి పంపించేసిన విధంగా మరి మీడియాలో వారు ప్రచారం చేసుకోవడం కూడా చూస్తున్నాం. వాళ్ళు క్యాంపెయిన్ చేసుకోవడం కూడా చూస్తున్నాం. ప్రతి తుఫాన్లోని చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయినింగ్ అలాగే ఉంటుంది. హుదూద్ని వెనక్కి తరివేశారని, తిట్లీని ఇంకోటి ఏదో చేశారని, ఇంకో తుఫాన్ ఏదో చేశారని విపరీతమైన ప్రచారం చేస్తారు. కానీ ప్రజలు నష్టపోయేది మటుకి అత్యంత దారుణంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. మరి రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది చనిపోయారు ఈ తుఫాన్ బారిన పడి. అంటే 8 మంది అంటే చాలా పెద్ద ప్రాణ నష్టం. ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండి మీరు గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ప్రజలు మామూలుగానే నష్టపోతున్నారు. కానీ మీ ప్రచారం మటుకు చేతితో ఆపేశాను, తరిమి కొట్టాడు, లేదంటే తెల్లవారులు పడుకోలేదు